అయితే గురుగారు, ఈ మాఘ పౌర్ణమి శుభవేళ నదీ స్నానం గురించి మనం మాట్లాడుకుంటే, కేవలం నదులలో స్నానం చేయడం వరకే పరిమితమా? సముద్ర స్నానం కూడా మంచిదంటారా? నదీ స్నానానికి ఒక రకమైనటువంటి ఫలితం చెప్పాడు. ఇందులో ప్రధానంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు హ్మ్. సముద్రము అనేటువంటిది చాలా గంభీరంగా ఉంటుంది. దాని యొక్క తత్వాన్ని మీరు గమనించండి. అది ఎన్ని ఆటుపోట్లొచ్చినా సమానంగా స్వీకరిస్తుంది. దాని నుండి సూర్యుడు విపరీతంగా నీటిని లాగేసుకున్నా, నదుల నుండి నీరు అదే వేగంగా ఎక్కువగా దాంట్లోకొచ్చినా అది మాత్రం గంభీరంగా అలాగే ఉంటుంది. నదీనాం సాగరోగతి అన్నారు. ఏ నదైనా సరే సముద్రంలోనే కలవాలి. అందుకని సమస్త నదుల యొక్క సారం ఏంటయ్యా అంటే సముద్రమే. అందువల్ల సముద్ర స్నానం చేస్తే ఏమవుతుంది అంటే అన్ని నదుల్లోనూ స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం మనకు వస్తుంది. అందుకని ఫస్ట్ ప్రయారిటీ సముద్రం. లేదండి మా దగ్గర సముద్రం లేదు అనుకున్నప్పుడు మీ దగ్గర ఉండేటువంటి నదీ ప్రవాహం ఏదైతే ఉన్నదో ఆ నదిలో కూడా మనకి స్నానం చేయమని చెప్పారు. మనం పలానా నది దగ్గర చేయాలి. లేదంటే నదులు కూడా మన దగ్గర లేదు అనుకున్నప్పుడు చెరువులు, ఇదివరకు కాలంలో రాజులు వాళ్ళు చెరువులు తవ్విస్తూ ఉండేవారు. చెరువుల్లో స్నానం చేయమన్నారు. అది లేదండి అనుకున్నప్పుడు అధమాధమం నూతి స్నానం అయినా చేయమన్నారు. ఎందుకు? అది కూడా పాతాళ గంగే కాబట్టి. హ్మ్. నుయ్యి కూడా లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నటువంటి గో ఆ గోవు యొక్క పాదస్పర్శ కలిగి ఉన్నటువంటి స్నానము చెయ్యాలి. ఏదైనా స్నానానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే ఈ హ్మ్. మాఘమాసంలో పాపాలను పోగొట్టేటువంటిది స్నానం ఒక్కటే.